హైదరాబాద్ లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ముక్కు శస్త్రచికిత్స కోసం వచ్చిన వ్యక్తిని మృతదేహంగా బయటకు పంపింది ఓ ప్రైవేట్ హాస్పిటల్. ఈ ఘటన ఎల్బీ నగర్ చింతలకుట్ట అమృత హాస్పిటల్లో చోటు చేసుకుంది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆ వ్యక్తి చనిపోయాడని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టడం హాట్ టాపిక్ గా మారింది. చౌటుప్పల్ మండలం తంగేడుపల్లికి చెందిన సిలివేలు శేఖర్ ముక్కుకు సంబంధించిన సమస్యతో అమృత హాస్పిటల్లో చేరాడు. అయితే ముక్కుకు శస్త్రచికిత్స ఫెయిల్ కావడంతో సీరియస్గా ఉందని చెప్పి వేరే హాస్పిటల్కి తీసుకువెళ్లాలని యాజమాన్యం సూచించింది. ఈ మేరకు మలక్పేటలోని యశోద హాస్పిటల్కు తీసుకువెళ్లగా చనిపోయిన బాడీని తీసుకొచ్చారని యశోద వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శేఖర్ చనిపోయాడని కుటుంబ సభ్యులు బంధువులు హాస్పిటల్ ముందు నిరసన చేస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యంగా మంచిగా ఉండు, నోస్లో కొద్దిగా ఈ వెదర్ కూల్ ఉంది కదా, ఈ ప్రాబ్లం ఏందని వచ్చిండు. వస్తే దాన్ని సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీ చేసారు. అది ఏం చేసారో ఏం అర్థం చేసి ఏమి ఇచ్చారో తెలియదు మాకు. అది ఏమైందేమో, వీళ్ళ ట్రీట్మెంట్ ఏం జరిగిందో లేదు. యశో తీసుకోమని చెప్పారు. మార్గం మధ్యలో చనిపోయింది. ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు వచ్చి చనిపోయి చాలా గంటలు అవుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళకి పోలీసులు సెక్యూరిటీ, ఈ దొంగలకి పోలీసు సెక్యూరిటీ. చనిపోయిన మనిషిని చూడండి సార్, పక్క చనిపోయిన మనిషిని ఏందని అడిగేది ఇవ్వలేడు. హాస్పిటల్ కోసం సెక్యూరిటీ, డిస్టర్బ్ కావాలని సెక్యూరిటీ. ఎందుకు సార్ ఒక మనిషిని చంపి ఇక్కడ వండబెట్టుకోరు? ఒక్క డాక్టర్ లేడు. ఇప్పుడు రెస్పాండ్ చేయడు. ఏం జరిగింది ఎందుకైనా చెప్పడానికి ఒక్కడు కూడా లేడు ఇక్కడ. డాక్టర్లు ఎవరు, రెస్పాన్సిబిలిటీ ఎవరు, మేనేజ్మెంట్ ఎవరు? ఒక్కరు కూడా సమాధానం. ఒక్క మనిషి ఇక్కడ రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఒక్క మనిషి రాలేదు. ఎవరిని అడగాలి? దమ్మొస్తుంది అన్నాడు. ఏం తినలేదు ఆయన. తినక కదా సార్, నేనేం తింటలేదు కదా, ఓకర్ వస్తుంది అన్నాడు. కొన్ని వాటర్ తాపిస్తే ఆ వాటర్ కూడా ఇక్కడనే ఉంది, అది కూడా ఓకర్ వచ్చింది. మళ్ళీ కాఫీ తాగుతంటే తాపిరంటే కాఫీ తీసుకొచ్చినాం. కాఫీ కూడా ఒక్క బుక్క తాగిండు, అది కూడా వద్దానని పక్కకు పెట్టేసిండు. పక్కకు పెట్టేసి నాకు ఇక్కడ వచ్చినట్టు అయితే దమ్మొస్తుంది అన్నాడు. దమ్మొస్తుందంటే ఆ నోట్లకి వెళ్ళి ఊపిరి అన్నాడు. నోట్లకి వెళ్ళి ఊపిరి అంటే ఆయన దమ్మొస్తుంది అంటుండు. తిన్నది అరగలేదు కదా సార్. ఇట్లా అంటే ఎట్లా అంటే, అమ్మ మీరు ఈడ నిలబడొద్దు, మీరు బయటకు పోరండి. బయటకు పోరంటే సార్ కడుపు ఉబ్బింది, ఆయనకు ఆయాసం అవుతుంది, చెమటలు వస్తున్నాయి, ఇవి గుండు ఇవొత్తు అవొత్తు వద్దు అంటున్నావు. వాళ్ళు ట్రీట్మెంట్ అది ఇవ్వలేదు సార్. మీరెళ్ళు అని చెప్పేసి కడుపు ఉబ్బినాక తీరా ఆయన చల్ల చెమటలు వచ్చినాక అప్పుడు వచ్చి చూస్తే జిమ్మ పోయినాకనే పంపింది సార్ యువతలకి. అదే మెయిన్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వలేదు. హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ముక్కు శస్త్రచికిత్స కోసం వచ్చిన వ్యక్తిని మృతదేహంగా బయటకు పంపింది ఓ ప్రైవేటు హాస్పిటల్. ఈ ఘటన ఎల్బీ నగర్ చింతలకుట్ట అమృత హాస్పిటల్లో చోటు చేసుకుంది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆ వ్యక్తి చనిపోయాడని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సురేష్, అసలు ఈ శస్త్రచికిత్స ఫెయిల్ అవటం మీద కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి?
అమృత హాస్పిటల్లో 2 రోజుల క్రితం శేఖర్ అనే వ్యక్తిని అడ్మిట్ చేయడం జరిగింది. అతను ముక్కులో సైనటిస్ సమస్యతో బాధపడుతున్నాడని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఈ హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. అయితే నిన్న మధ్యాహ్నం శేఖర్ కి ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ లో అనెస్థీషియా ఎక్కువైందా లేదంటే ఆపరేషన్ ఫెయిల్ అయిందా అనేది కూడా కుటుంబ సభ్యులకు చెప్పకుండా సాయంత్రం సమయంలో శేఖర్ పరిస్థితి కొంచెం విషమంగా ఉంది, మీరు ప్రైవేట్ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పేసి కుటుంబ సభ్యులకు కూడా చెప్పడంతోనే వాళ్ళు మలక్పేటలో ఉన్న యశోద హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ డాక్టర్లు చూపించగా ఇతను ఆల్రెడీ చనిపోయాడని చెప్పేసి వారికి చెప్పడంతోనే తిరిగి మృతదేహాన్ని అమృత హాస్పిటల్ కి తీసుకొచ్చి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. రాత్రి ఆపరేషన్ కోసం వస్తే ఇట్లా చనిపోయేటట్టు చేసిన వైద్యుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ నిర్లక్ష్యం పైన చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేయాలి వెంటనే అని చెప్పేసి కూడా రాత్రి అంతా కూడా ఆందోళనకు దిగారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.